హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఎస్సీ వర్గీకరణ గురించి కులగణన సర్వే తుది జాబితా 10న అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు 31 వరకు అయితే అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. సో దీని గురించి ఈ 2 టాపిక్స్ గురించి అయితే మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ది టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ చూసుకోవచ్చు 10న ఎస్సీ కులగణన సర్వే తుది జాబితా అని చెప్పేసి ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం అని చెప్పేసి. సో దీని గురించి కంప్లీట్గా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులగణన సామాజిక ఆర్థిక విద్యపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో చేపట్టే సర్వే డేటా తుది జాబితాను జనవరి 10న ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కులగణన సర్వే జాబితాను ఈ నెల 26న గ్రామ వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఈ నెల 26 నుంచి 31 వరకు ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు అభ్యంతరాలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు అయితే చేయొచ్చు. వాటిని కూడా పరిశీలించిన అనంతరం ఎస్సీ కులగణన తుది జాబితా అనేది ఇప్పుడు జనవరి 10న అయితే రాబోతుంది. ఆయా గ్రామాల్లో వార్డు సచివాలయాల్లో ప్రకటిస్తారు. అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులను తొలుత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వీఆర్ఓ, వీఆర్ఎస్, పంచాయతీ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయితే స్వీకరిస్తారు. అనంతరం పోర్టల్లో అప్లోడ్ చేసి సంబంధిత వ్యక్తుల రసీదు ఇవ్వాలని ఉంటుంది. గ్రీవెన్స్కు సంబంధించి విచారణ అనంతరం నివేదిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం గ్రీవెన్స్ వచ్చిన దరఖాస్తుల వివరాలను రికార్డులకు గ్రామ వార్డు సచివాలయం అందుబాటులో ఉంచాలి. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ను ఆయా జిల్లాల కలెక్టర్ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు సచివాలయాల్లో జాబితా ప్రదర్శించాలి. జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది. ర్యాండమ్గా తనిఖీలు నిర్వహించి కలెక్టర్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయం శాఖ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు సాఫ్ట్వేర్ యాప్లను అయితే సిద్ధంగా ఉంచాలని చెప్పేసి అవుతుంది. సో జాబితా అనేది జనవరి 10న అయితే రాబోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకొంచెం న్యూస్ అయితే ఉంది, అది కూడా అయితే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ అని చెప్పేసి నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన, 31వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 10న ప్రజల ముందుకు కులగణన తుది వివరాలు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు అని చెప్పేసి అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా, వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. గురువారం నుంచి 31వ తేదీ వరకు దీనిపైన అభ్యంతరాలు అయితే సేకరిస్తారు. తర్వాత జనవరి, సో ఇదే దాంట్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీంట్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు 3 దశల్లో తనిఖీ అని చెప్పేసి పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, సబ్ క్యాస్ట్, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ డేటాపై అభ్యంతరాలు వీఆర్ఓ స్వీకరిస్తారు. వీటిని 3 దశల్లో తనిఖీ చేస్తారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్ఓ పరిశీలించి వివరాలకు ఆర్ఐకి నివేదిస్తారు. వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు. తర్వాత తహసీల్దార్, వీఆర్ఓ ఆర్ఐల నివేదికల వివరాలు పరిశీలించి తుది ఆమోదం తెలిపిన ఆ వివరాలని పోర్టల్లో పొందుపరుస్తారు. 3 స్టెప్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పొందుపరిచిన వివరాల్లో ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలని ర్యాండమ్గా తనిఖీ చేయనున్నారు. ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. తొందరగా ఎస్సీ వర్గీకరణ కులగణన అయితే రాబోతుంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. త్వరగా దాని తర్వాత అయితే నోటిఫికేషన్, టెస్ట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, పోస్టింగ్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఇది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ పైన బర్డెన్ అనేది పోతుందనేది చెప్పొచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.